బెండకాయ వేసి కానీ రుబ్బినారనుకో టమోటా అనకైన తర్వాత టమోటా కానీ ఎర్రగడ్డ కానీ మెదగదు, ఎందుకంటే బెండకాయ నూనె. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగ్ డేస్. ఫ్రెండ్స్, ఈరోజు మన వంట ఏంటంటే బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాము. అది ఎలా చేస్తాం అనేది మీకు చూపిస్తాము, చూస్తూనే ఉండండి. ఫస్ట్ ముందుగా మనం పచ్చడి కాబట్టి రోటి పచ్చడి కాబట్టి ఇప్పుడు మనం సన్నగా బెండకాయలని తరుక్కోవాలి. అది ఎలా కట్ చేస్తున్నామంటే సన్నగా తరుక్కోవాలి, ఎందుకంటే ఇట్లా నేను నూనెలో వాడవాలి కాబట్టి ఇలాగా ముక్కలు చేసుకోవాలి. మామూలుగా పులుసుకి అయితే పెద్ద పెద్ద ముక్కలు వేస్తారు, పచ్చడికి మాత్రంకి ఇలా వేసుకోవాలి. అంటే ఇవి ఆల్రెడీ శుభ్రంగా కడిగేసుకుని ప్లేట్లు అయితే పెట్టుకుని ఉన్నాము. ఏం కడుక్కుంటే తిరిగేస్తున్నారు అనుకుంటారు, ఆల్రెడీ కడిగేసి పెట్టున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు కానీ కూరగాయలు ఎప్పుడు నీట్గా కడుగు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు రోటీ పచ్చడి కాబట్టి బెండకాయలు ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకోవాలంటే నూనెలో మనం వాడిసేటప్పుడు బాగా వాడిపోద్ది, అంటే ఎర్రగా వాడిపోతుంది. తాలింపుకి అయితే ఎలాగ వాడుచుకుంటామో అలాగే వాడుకోవాలి. అయితే బెండకాయలు అయితే ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలనేది మీకైతే చూపించిన ఇలాగ చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇంకపోతే రోటీ పచ్చడి కావాల్సిన వస్తువులు అయితే టమోటా, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ పచ్చడి కావాల్సిన వస్తువులు ఇవి. ఇంకేముంది, ఇట్లనే నూనె పోసి దోరకున వాడుచుకొని అయితే మన రోటీ తనకైతే పోతాము. స్టవ్ అయితే ఆన్ చేసినాము. ముందు ఎండుమిరపకాయలు వాడుచుకునే దానికైతే ఫస్ట్ ఆయిల్ పోసి, అంటే ఎండుమిరపకాయలు వాడవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు దోరకున ఎండుమిరపకాయలు వాడుకోవాలి. ఇలాగా దోరకున వాడుకోవాలి ఎండుమిరపకాయలు. తర్వాత తరుగు పెట్టుకున్న బెండకాయలు అది ఆయిల్లోకి అయితే వేసేయాలి. ఇవి అప్పుడు దారేసిన వాడవాలి. ఒక నిమిషం పడుతుంది. బెండకాయ అయితే దారేసిన బాగా వాడిపోయింది. ఇప్పుడు దీనైతే మనం ప్లేట్లో తీసేసుకోవాలి. అంటే బరగడ గలగలు ఏం లేకుండా అయితే బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకునేయాలి. ఎండుమిరపకాయలకి బెండకాయలకి అయితే నూనె పోసుకున్నాము. ఇప్పుడు టమోటాకి ఇప్పుడు పోసుకోవాలి. నూనె గాగనిచ్చి ధనియాలు, అంటే
ఇవి కూడా ఒక ఎరుపు దాలంకి రావాలి. ఇప్పుడు జీలకర్ర, ఎర్రగడ్డ, టమోటా, అంటే ఇవి కూడా బాగా వాడ్చుకోవాలి. టమోటా ఎర్రగడ్డ కాడే చింతపండు, కరివేపాకు, టమాటో ఉడుకున్న తర్వాత అన్నీ మనం రోటీలో రుబ్బుకోవాలి. మన దరువు పెట్టుకున్నటువన్నీ అయితే వాడ్చుకుని అయితే రోల్ కడకైతే వచ్చినాము. ఉప్పు గడ కసురుగా తెచ్చి పెట్టుకున్నాము. అంటే టమాటో వాడ్చేటప్పుడు పసుపు వేసేది అయితే మీకు చూపించలేదు. పసుపు గడ వేసుకోవాలి టమాటాలో. అది వేసేది మాత్రం మీకు చూపించలేకపోయినాము. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయలు రుబ్బుకోవాలి. దాంతోపాటు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే పెట్టిన ఎండుమిరపకాయలు మెత్తగా రుబ్బేసుకోవాలి. అంటే ఉట్టి మిరపకాయలు వేసినాం కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని రుబ్బుకోవాలి. లేకపోతే మెదగదు ఎండుమిరపకాయలు కాబట్టి. మామూలుగా పండు మిరపకాయలు పచ్చికాయలు అయితే మెదిగిపోతుంటాయి. ఎండుమిరపకాయలకి కొంచెం నీళ్ళు పోసుకుంటా మెత్తగా రుబ్బుకోవాలి. మిరపకాయలు అయితే రుబ్బేసినాను, మెత్తంగా అయిపోయింది. ఇప్పుడు టమోటా ఎర్రగడ్డ వాడ్చుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా బెండకాయ వేసుకోబాకండి. టమోటాని ఫస్ట్ ఎండుమిరపకాయల తర్వాత టమోటా వాడ్చుకోవాలి. అంటే టమోటా రుబ్బుకోవాలి. ఎందుకంటే బెండకాయ రుబ్బిన తర్వాత కానీ టమాటో వేసి కానీ రుబ్బితే మాత్రంకే నునుపుకి టమాటో అయితే మెదగదు. అందుకని ఎండుమిరపకాయల తర్వాత టమోటాని మెదుపుకోవాలి. అట కాదనేసి మీరు రెండోసారి కానీ బెండకాయ వేసి కానీ రుబ్బినారనుకో టమోటా అనకైన తర్వాత టమోటో కానీ ఎర్రగడ్డ కానీ మెదగదు. ఎందుకంటే బెండకాయ నునుపు వల్ల అది ఏం చేస్తుందంటే మెదగదు అన్నమాట రోల్లో. అందుకనేసి రెండోసారి అయితే టమోటా అయితే వేసుకోవాలి. టమోటా కూడా మెదిగిపోయింది. ఇప్పుడు బెండకాయ వేస్తాం. బెండకాయ రోటి పచ్చడి అయితే అయిపోయింది. రోజైతే రోటి పచ్చడి అయితే వేసుకుని తింటున్నాను. ఎలా ఉన్నది టేస్ట్ చేసి చెప్తాను. అంటే చాలా రోజుల తర్వాత అయితే చేసుకుని తింటున్నాను.
రోటీ పచ్చడి సూపర్ ఉన్నది. మామూలుగా మిక్సీ లెక్కనే ఇలాగ రోల్లో రుబ్బుకునేది టేస్టే వేరేగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. మీకైతే రోటీ పచ్చడి గురించి అయితే మొదట అయితే అంటే బెండకాయ రోటీ పచ్చడి అంటే ఫస్ట్ కాంచి మీకు చూపిస్తూనే వచ్చినాను ఫ్రెండ్స్. బెండకాయ రోటీ పచ్చడి నేను చేసిన విధానం అయితే మీకు నచ్చినట్లయితే MGV లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మంచి వీడియోతో మీ ముందుకైతే నేను వస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.